కర్ల్స్ ని ప్రతిసారి వాష్ చేయని అవసరం లేదు. డే 3 కర్ల్స్ కి ఇది ఒక కాఫీ లాంటి ట్రిక్. వెల్కమ్ టు డే 8 on 10 days to curl clarity. ఫస్ట్ తడి జుట్టుతో స్టార్ట్ చేయాలి. జస్ట్ 5 to 10 minutes లో వాష్ డే రిజల్ట్స్, కొన్నిసార్లు అంతకన్నా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. తర్వాత ఇలా వైట్ టూత్ కోమ్ తోటి అన్ని చిక్కులు తీసేసుకోవాలి. సో వాటర్ స్ప్రే చేసుకోవడం వల్ల మీ జుట్టులో ఆల్రెడీ ప్రోడక్ట్ ఉంటే అది యాక్టివేట్ అవుతుంది. లేదు మీకు ఇంకొంచెం డెఫినేషన్ కావాలి, ఇంకొంచెం ప్రోడక్ట్ యూజ్ చేయాలి అని అనిపిస్తే ఇంత కొంచెం క్వాంటిటీని మళ్ళీ కొద్దిగా వాటర్ తోటి ఎమల్సిఫై చేసుకోండి. ఎమల్సిఫై చేసుకోవడం వల్ల కొంచెం ప్రోడక్ట్ కూడా చాలా ఎక్కువ రిజల్ట్ ఇస్తుంది. ఇలా ప్రోడక్ట్ అప్లై చేసుకున్న తర్వాత అయితే మీరు స్క్రంచ్ అన్నా చేయొచ్చు, లేదా ఫింగర్ కాయిలింగ్ అన్నా చేసుకోవచ్చు, ఇదర్ మీరు ఇలా ప్రేయింగ్ హ్యాండ్స్ మెథడ్ తో అప్లై చేసుకోవచ్చు, లేదా ఒక వైట్ టూత్ కోమ్ తోటి ఇలా టెన్షన్ తోటి దూకోవచ్చు. దాట్స్ ఇట్. ఇంతే కర్లీ రిఫ్రెషింగ్. ఇప్పుడు ఈ జుట్టును మీరు అయితే ఎయిర్ డ్రై అయినా చేసుకోండి, లేదా డిఫ్యూజ్ అయినా చేసుకోండి, యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్. హియర్ ఆర్ ద రిజల్ట్స్. That's all for today. Save and share this reel with your friends. Let's meet on day 9. Bye-bye.